నెల్లూరు నగరంలోని అల్లీపురంలో తన స్వగృహంలో వెంకటాచలం మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన యువ నాయకుడు వల్పి వెంకటేష్ మండలంలోని ఎర్రగుంట, ఇడిమెపల్లి, కనుపూరు, వడ్డిపాలెం తన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అనుచరులతో కలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో గురువారం సాయంత్రం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన 50 కుటుంబాలకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టీడీపీ జిల్లా సీనియర్ నాయకులు మెదనమెట్ల కోదండయ్య నాయుడు, కందిమల్ల శ్రీనివాసులు నాయుడు, తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రావూరి రాధాకృష్ణ నాయుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మామిళ్ళ శ్రీనివాసులు నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షులు కందిమల్ల సతీష్ నాయుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వల్లూరు రమేష్ నాయుడు, తోటపల్లి గూడూరు టీడీపీ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గ కార్యదర్శి ఆదూరు అమర్నాథ్, బీసీ నాయకులు తురక సుధాకర్, తురక రాంప్రసాద్, వల్పి కృష్ణయ్య, వల్పి సీనయ్య, వల్పి రవికుమార్, తురక ఆదినారాయణ, ఎస్సీసెల్ నాయకులు ఆరుముల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కుర్రోళ్ళు. ఈరోజు ఈ 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కొత్త ప్రోగ్రామ్స్ తేవచ్చు ఎవడైనా సరే. ఒకరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ప్రతి ముఖ్యమంత్రి ఏదో ఒక ప్రోగ్రాంలో తన ముద్ర వేసుకుంటారు. రాజశేఖర రెడ్డి వేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన చెరగని ముద్ర, ఎన్టీ రామారావు గారు, ఆగ్రా కిరణ్ కుమార్ రెడ్డి కూడా 01 ఆయన ప్రోగ్రాం. కానీ ఈరోజు ఏంటి, ఏ ప్రోగ్రాము పాతవి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి దేశమంతా ఉండే పథకాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయినాయి. NSFDC, SC